కురుక్షేత్ర యుద్ధం తరువాత బలరాముడు అడిగిన ప్రశ్నలేంటి? వాటికి శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానాలేంటి? నువ్వు కష్టపడి ఇంత చేశావు కదా కృష్ణయ్య, అసలు నువ్వు ఈ మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటి? ధర్మరాజులాగా జూదం ఆడకూడదు, ఒకవేళ ఆడినా ఎక్కడ ఆపాలో తెలియాలి. కర్ణుడిలాగా ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలియకుండా మాట ఇవ్వకూడదు. ధృతరాష్ట్రుడిలాగా పుత్రులు ఏ పని చేసినా, ఎంత పెద్ద తప్పు చేసినా సమర్థించకూడదు. కుంతీదేవిలాగా పరిణామాలు తెలియకుండా కోరికలు కోరుకోవద్దు. ద్రౌపదిలాగా ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు. దుర్యోధనుడిలాగా పరాయి వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మకూడదు. పాండురాజులాగా కామంలో మునిగిపోయి ఏ పని చేయకూడదు. భీష్ముడిలాగా ఆలోచించకుండా వాగ్దానాలు ఇవ్వకూడదు. దుశ్శాసనుడిలాగా ఆడవాళ్ళ శీలాన్ని అవమానించకూడదు. అశ్వత్థాముడిలాగా గర్భంలో ఉన్న శిశువుని చంపాలనుకోవద్దు. గాంధారిలాగా కళ్ళు మూసుకొని పిల్లలు ఏ తప్పు చేస్తున్నా చూడకుండా ఉండకూడదు. పరీక్షిత్తు మహారాజులాగా తన వంశాన్ని చూసుకుని గర్వంతో తప్పుడు పనులు చేయకూడదు. ద్రోణాచార్యుడిలాగా ఎవరు ఏ మాట చెప్పినా అది నిజమని నమ్మకూడదని కృష్ణుడు మానవాళికి తన భగవద్గీత ద్వారా ప్రబోధించాడు.